హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 87. సిద్ధుకి ఆస్తి మీద ఎలాంటి ఇష్టం లేదు, అందుకేనా అన్ని లక్షల కోట్లు ఈజీగా వదిలేసుకున్నాడు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? మమ్మీ వాళ్ళు చెప్పిన దానికి, సిద్ధు వాళ్ళ అమ్మ గురించి వింటున్న దానికి, ఇంకా సిద్ధు చేస్తున్న దానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉంది అని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు ధ్రువ. ఒక్కసారిగా మేఘ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మనుషులు మాట్లాడేటప్పుడు వాళ్ళ మొహాలు చూస్తే తెలుస్తుంది, వాళ్ళు నిజాలు చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, మనల్ని మోసం చేస్తున్నారా లేదా అని. ఆ మాటలు గుర్తుకు రాగానే మూసుకుని ఇందాక తన తల్లి మావయ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గుర్తు చేసుకుంటాడు. ఆస్తి చేతికి వచ్చిన అన్న సంతోషం ఒక పక్క ఉన్నా, ఏదో తెలియని సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ మొహాల్లో ఉంది. అదేంటో అతనికి అర్థం కాల. ఆస్తి అంతా చేతికి వచ్చింది కదా, ఎందుకు? చిచ్చి, నేనేదో ఊహించుకుంటే నా కన్న తల్లిని అనుమానిస్తున్నట్టే అవుతుంది. లేదు, నాలాగే మమ్మీ వాళ్ళు కూడా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ మనసు పదే పదే ఇందాక అతను చూసిన తన తల్లి మావయ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆస్తి అంతా వాళ్ళకి చేతికి వచ్చిన సంతోషం ఏ కొసాన లేదు. ఇంకా ఏదో కావాలి, ఏదో చెయ్యాలి అన్నట్టు ఉన్నారు. ఆస్తి అంతా సిద్ధు తీసుకున్నాడు అనే కదా అతన్ని చంపడానికి సిద్ధమయ్యాము. కానీ అతను అప్పుడే ఈ ఆస్తిని వద్దని వదులుకున్నాడు. అదంతా తెలియని నేను ఒక పచ్చని కుటుంబాన్ని చంపాలి అనుకున్నాను అనుకోగాని మొదటిసారి తప్పు చేశాను అనే ఫీలింగ్ మొదలైంది అతనిలో. కేవలం ఒక అనాథకు పుట్టినవాడు సింగమనేని ఎంపైర్ కి వారసుడు ఎలా అవుతాడు అని, ఆస్తి తీసుకుని మమ్మల్ని అన్యాయం చేశాడు అని చంపడానికి సిద్ధమయ్యాం. చనిపోయి ఉంటే అని అనుకోగాని అతని ఊపిరి ఎవరో బలంగా ఆపేసినట్టు అనిపించింది. కేవలం కేవలం వాళ్ళ హక్కుని, వాళ్ళ ఆస్తిని తీసుకుని వాళ్ళ మీద అథారిటీ చేస్తున్నాడు అనే కదా మమ్మీ చెప్పిన మాటలు విని చంపాలి అనుకున్నాను. ఎందుకు ఎందుకు నేను ఇలా బిహేవ్ చేశాను? నాకంటే చిన్నవాడైన నా తమ్ముడు అతన్ని అర్థం చేసుకున్నాడు. మరి మరి నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? నాకంటే చిన్నవాడు, డబ్బే ఆస్తి కన్నా ప్రేమే బంధాలు ముఖ్యం అనుకున్నాడు. మరి నేను ఎందుకు డబ్బు ఆస్తి ముఖ్యం అనుకున్నాను? ఎందుకు నేను మనుషుల్ని చంపాలి అనుకున్నాను? ఒక మనిషి గురించి నిజ నిజాలు తెలుసుకోలేకపోయాను. ఎందుకు ఒక మనిషి ఎలాంటి వాడో అంచనా వేయలేకపోయాను? ఎందుకు మమ్మీ మావయ్య అలా చెప్పారు? అంటే నాలాగే వాళ్ళు కూడా పొరపాటు పడ్డారా సిద్ధు విషయంలో? అలాగే అతని తల్లి విషయంలో చుట్టుముట్టి అతనికి ఊపిరి నిలవనీయకుండా చేస్తున్నట్లు అనిపించాయి ఆలోచనలు. ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. మళ్ళీ అసలు ఇదంతా సిద్ధు ప్లాన్ అనిపిస్తుంది. అతని భార్య పిల్లలకు మా వల్ల హాని అని ఇదంతా చేస్తున్నాడా అనిపిస్తుంది. మళ్ళీ లేదు లేదు, ఈ ప్రాసెస్ అంతా 4 సంవత్సరాల క్రితమే జరిగింది కదా, అతను ఎలా ప్లాన్ చేస్తాడు మరి అని నరాలు చిట్లు పోయేలా ఆలోచిస్తున్నాడు. అతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు ముందు వెనుక ఆలోచించకుండా ఇంతగా గతానికి పాల్పడ్డానో తెలియడం లేదే. జరిగిందంతా గుర్తు చేసుకుంటే అతనికి మైండ్ ఏం పనిచేయట్లేదు. తెలియకుండానే అతని కళ్ళలో నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి. అసలు ఈ కన్ఫ్యూజన్ తో అతనికి పిచ్చెక్కిపోయేలా ఉంది. లక్షల కోట్ల ఆస్తిలో 1 రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం వాళ్ళకి ఇచ్చేసిన వ్యక్తిన అతను చంపాలి అనుకుంది. ఈ విషయం తన తండ్రికి, తన తమ్ముడికి, చెల్లెలకి తెలిస్తే అసలు అతని మొఖమన్నా చూస్తారా? తనను అసహించుకుని తన మొహం అలా అనుకోగానే అతనికి చాలా భయంగా, బాధగా అనిపించింది ధ్రువకి. ధ్రువ సిద్ధుని చంపాలి అనుకున్నాడు. చంపిన తర్వాత తన తండ్రికి తెలిసినా కూడా సిద్ధు అతని తల్లి తప్పు చూపించి ఆ తప్పుకి అతని మీద రాకుండా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ ఇక్కడంతా రివర్స్ అయ్యింది. ఆస్తి చూస్తే రూపాయి తీసుకోకుండా అంతా ఇచ్చేశాడు. తండ్రి కళ్ళల్లో చూస్తే మహతి గారి మీద ఎనలేని ప్రేమ కనిపిస్తుంది. పైగా బయట వాళ్ళు కూడా ఆమె గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. అంటే తనే పొరపాటు పడ్డాడా అని ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ మనసు దాన్ని తొందరగా అంగీకరించడానికి ఒప్పుకోవటం లేదు ధ్రువకి. కళ్ళ ముందు నిజాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. తను చేసిన పనులన్నీ తన వాళ్ళకి తెలిస్తే అతని పరిస్థితి ఏంటి అనేది తెలియడం లేదు. ఇలా ఆలోచనలతో, వేదనతో కృంగిపోతున్న అతనికి సూరజ్ మాటల్లో ఎన్నోసార్లు సన్నీ బన్నీ గురించి విన్నాడు ధ్రువ.
ఆ పసివాళ్లను ఇమాజినేషన్ చేసుకోగానే అతని కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగకుండా కారిపోతున్నాయి. ఆ పసివాళ్లను కూడా ఈ భూమి మీద లేకుండా చేయాలి అనుకున్న విషయం గుర్తుకు రాగానే అతని వల్ల కాలేదు. అస్సలు భరించలేనంత బాధ వచ్చేసరికి ఒక్కసారిగా పక్కనే ఉన్న అద్దం పగలగొట్టి పగిలిన గాజు ముక్కల మీద తన అరచేతిని అలాగే ఉంచుతాడు ధ్రువ. రక్తం ధారలుగా కారిపోతూ ఉంది. కానీ అతని ఆలోచనలు మాత్రం ఒక కొలిక్కి రావటం లేదు. అతను తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అనిపించింది ధ్రువకి. ఈసారి తొందరపాటు నిర్ణయాలతో కాకుండా ఏదైనా సరే ఆలోచించి ముందడుగు వేయాలి అనుకున్నాడు ధ్రువ. ముఖ్యంగా ఒకళ్ళ మాటలను వినకుండా తన మనసు మెదడు చెప్పింది చెయ్యాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. నిజాలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ధ్రువ. ఏది ఏమైనా డబ్బు కోసం ఒకరిని చంపడం తప్పు, మహాపాపం. అతని మనసుకి తెలిసి వచ్చింది. కానీ ఈ మార్పు భువన అతనిలో ఎక్కువ రోజులు ఉండనిస్తుందో లేదో మరి చూడాలి. ధ్రువ గాని భువన మాటలు వింటే ఇక మళ్ళీ ముందుకొస్తాడు. చూద్దాం. సుమంత గారు ట్రస్ట్ కి వెళ్లి ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి కూర్చుని మహతి గారిని గుర్తు చేసుకుంటూ, ఎందుకు మహి, ఎందుకు నన్ను వదిలి వెళ్ళి ఇంత అన్యాయం చేసి తీరని దుఃఖాన్ని మిగిల్చావు? ఎంతో సంతోషంగా సాగిపోతున్న మన జీవితాలు ఎందుకని తారుమారైపోయాయి? ఎందుకు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయి నువ్వు చచ్చిపోయావు అని నన్ను ఎందుకు నమ్మించావు చెప్పు? ఎందుకు ఇదంతా చేశావు మహతి? ఆఖరికి మన కొడుకు ఉన్న సంగతి కూడా నాకు తెలీదు. ఇన్నేళ్లకు మన ప్రేమకు ప్రతిరూపం ఉన్నాడు అని నాన్నగారి ద్వారా తెలుసుకుని వెళ్ళి వాడిని ఇక్కడికి తీసుకుని వస్తే నాతో కలిసి ఉండను అన్నాడు. ఏ రోజు కూడా వాడి నోటితో నాన్న అని పిలవలేదు. ఇప్పుడు ఏకంగా ఆస్తి అంతా కూడా తమ్ముడు, చెల్లెళ్ళు, మరదల పేరు మీద రాసి మీతో నాకు దేనితోని సంబంధం లేదు అని తెంచేసుకున్నాడు సంబంధాలు. అసలు ఎలా చెప్తే నా బాధ, నా ప్రేమ వాడికి అర్థమవుతుంది మహి? అసలు నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉండి రోధిస్తూ కన్నీళ్లు కారుస్తున్నావు? అసలు ఆయనకి మా తీగారు ఎందుకు దూరం అయ్యారు? అంత చిక్కని ప్రశ్న. ఇంతలో డోర్ లాక్ చేసిన సౌండ్ రాగానే భారంగా ఊపిరి పీల్చి వదిలి కళ్ళు తుడుచుకుని కమిన్ అని అన్నాడు. డోర్ తెరుచుకుని వచ్చి ఆయన ముందు నిలబడిన వ్యక్తిని చూసి అప్పటిదాకా మౌనంగా రోధిస్తూ దుఃఖాన్ని దిగిమింగుకున్న ఆయనకి ఇంకా దుఃఖం ఆగనంటూ ఒక్కసారిగా బయటికి వచ్చేసరికి చేలో నుంచి లేచి ఒక్క ఉదుటన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి హత్తుకుని ఆయన దుఃఖాన్ని ఏడుపు రూపంలో బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ మరి వచ్చిన వ్యక్తి ఎవరు? నాకు తెలిసి సిద్ధు అయి ఉంటాడు. మరి అవునో కాదో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.